ఏపీలో కొత్తగా మరో 4 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. సిఫీ, సత్వా, బీవీఎం, ఏఎన్ఎస్ఆర్ సంస్థలు 20,216 కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 9వ ఎస్ఐపిబి సమావేశంలో వీటికి ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 50,600 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 20 లక్షల ఉద్యోగాల కల్పన సబ్ కమిటీకి చైర్మన్ గా ఉన్న నారా లోకేష్ ఆయా పెట్టుబడుల గురించి వివరించారు. ప్రతిష్టాత్మక సంస్థల రాకతో విశాఖ ఖ్యాతి మరింతగా పెరుగుతుందని అన్నారు. ఈ పెట్టుబడులపై ఆయా సంస్థలతో జరిపిన చర్చలు, వాటి స్థితిగతులు, బలాబలాలను వెల్లడించారు. భవిష్యత్తు పెట్టుబడులకు అవసరాలకు తగ్గట్లుగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలని అన్నారు సీఎం చంద్రబాబు. విశాఖలో భూమి లభ్యత తక్కువగా ఉందని, ఇప్పటికే అర్సిల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ సహా అనేక సంస్థలకు భూములు ఇస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో విశాఖకు వచ్చే సంస్థలకు అనువైన భూమిని చూపాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక వసతుల సమస్యలు రాకుండా ప్రణాళికలు అమలు చేయాలని సీఎం ఆదేశించారు. పూణే, బెంగళూరు లాంటి నగరాల్లో ట్రాఫిక్, మౌలిక సదుపాయాల సమస్యలను అధికారులు ప్రస్తావించగా అటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. విమానాశ్రయం, రైలు కనెక్టివిటీ, హైవే రోడ్లు, మెట్రో వంటి వాటిపై ముందస్తు ప్రణాళికలతో అధికారులు పనిచేయాలన్నారు. పూణే, బెంగళూరు లాంటి చోట్ల నేడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మన దగ్గర తలెత్తకుండా చూడాలన్నారు. కంపెనీల ఏర్పాటుతో పాటు సామాన్యులు ఆయా ప్రాంతాల్లో నివసించేలా ఎకోసిస్టమ్ కూడా ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రణాళికలు అమలు చేయాలని సీఎం అన్నారు.